ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం బొప్పాయి చెట్టు అందరికీ తెలుసున్నది ఇది. చాలామంది తింటారు. బొప్పాయి అంటే చాలా ఇష్టపడతారు. రక్తం పుట్టించడంలో నెంబర్ 1. డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే ఈ ఆకు పసరు తాగాలి అని అందరికీ తెలిసిపోయిందండి. అదేవిధంగా దీని ఆకులతో చేసిన మాత్రలు దొరుకుతున్నాయి. అవి వేసుకున్నా కూడా ప్లేట్లెట్లు చాలా అద్భుతంగా పెరుగుతున్నాయి. అల్లోపతిలో లక్షలు ఖర్చు పెడితే కానీ పెరగని ప్లేట్లెట్లు ఈ బొబ్బాయి సాగుకి పెరుగుతాయండి. అర్థమైందండి? అంత బాగా ఈ బొబ్బాయి పనిచేస్తుంది. బొప్పాయి మదనానబ అంటారు ఆయుర్వేదంలో దీన్ని. మీరు ఆయుర్వేద పుస్తకాలకు వెళ్ళి బొప్పాయి అంటే రాదు, మదనానబ అంటే దొరుకుతుంది. ఇప్పుడు దీని గురించి చెప్తాను వివరంగా, జాగ్రత్తగా వినండి. పెన్ను పుస్తకం తీసుకోండి, అన్నీ రాసుకోండి. దీని పాలు ఈ ఆకు తెంపిన కాయలు వచ్చాక కాయకి బ్లేడ్ తోటి చిన్నది పైన తొక్కకి చిన్న ఘాటు పెడితే చక్కగా కావాల్సిన పాలు కారుతాయి. దీని పాలు చాలా కాస్ట్లీ అండి. బొప్పాయి కాయ పాలు చాలా కాస్ట్లీ అనమాట. గాజు గ్లాసులోకి తీయాలి, దాన్ని మందుగా చేయాలి. నెంబర్ 1 క్వాలిటీ రావాలంటే గాజు గ్లాసుల్లోకి తీసి గాజు కప్పుల్లోకి కానీ ఇసుక వేడికి చేసండి, పొయ్యి మీద పెట్టి ఇసుకలో ఈ కప్పు పెడతారు. ఆ వేడికి నియర్లీ ఒక 8 నుంచి 12 గంటలు మణితే తప్ప ఆ పాలు గట్టిపడవు. ఓవర్ నైట్ వండుతారు దాన్ని. వండితే చక్కగా బీసిపోయి రాయిలాగా అయిపోయి మన పటిక బెల్లం పలుకుల్లా తయారవుతుంది అనమాట. దాన్ని పౌడర్ చేస్తారండి. అర్థమైందా? అలా కాకుండా కూడా పచ్చిపాలు కూడా వాడుకోవచ్చు. ఎలాగా అంటే ఒక 60 డ్రాపులు గాజు గ్లాసులోకి జాగ్రత్తగా ఈ ఆకిరిసి కానీ కాయ నుంచి కానీ 60 డ్రాపులు, అది ఆ డ్రాపులకి సరిగ్గా అంతే సరిపడి పంచదార, పటిక బెల్లం కానీ పంచదార కలిపితేనే బాగా పనిచేస్తాయి బొప్పాయి పాలు. దాన్ని నీళ్ళలో కలిపి లోపలికి తీసుకోవాలండి, తాగొచ్చు. లివరు, కిడ్నీ అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండాట్ల మీద. ఈ రెండు శుద్ధి అవ్వాలంటే బొప్పాయి పాలని మించిన ఔషధం లేదండి. అదేవిధంగా నేను చెప్పాను కదా ముందర మీకు, బొప్పాయి పాలు గాజు గ్లాసులో పెట్టుకుని ఇసుకలో పెడితే వేడి చేస్తే పౌడర్ అవుతుందని. గట్టిపడినాక ఇంకా దాన్ని డ్రై చేసుకుని పౌడర్ చేసి జాగ్రత్త చేసుకోవచ్చు. మీరు ఆకలి వేయినప్పుడు ఒక చిటికెడు పౌడర్, ఎంత పౌడర్ తీసుకుని దానికి సరిపడి ఉప్పు నూరుకుని రెండూ కలిపి ఒక మాత్ర కూడా కట్టుకోవచ్చు. వేసుకుంటే ఎంతటి అజీర్ణమైనా సరే బ్రహ్మాండంగా తగ్గిపోతుందండి. అసలు మళ్ళీ తిరుగులేదు. చాలా బాగా పనిచేస్తుంది అజీర్ణం మీద. అదేవిధంగా పిప్పి పన్ను పోటు ఉంది కొంతమందికి, చాలా సలుపు పెట్టేస్తూ ఉంది. చుట్టుపక్కల ఉండరు, ఎక్కడో ఉన్నారు, ఎదురుగా బొప్పాయి చెట్టు ఉంది. దాన్ని జాగ్రత్తగా చిన్న పోటు పొడితే సూదిలా అంతటితోటి పాలు వస్తాయి కదా, ఆ పాలు ఏదైనా పుల్లకి అంటించి ఒక చుక్క కరెక్ట్గా ఆ పిప్పి పంటి హోల్లో పడేలాగా, ఏదైతే పుచ్చుపట్టి మీకు నొప్పిగా ఉందో అదే పంటలో జస్ట్ అలా పోయిండి 5 నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుంది. అంత అద్భుతంగా ఈ బొప్పాయి పాలు అనేవి పనిచేస్తాయండి. దీని లేతకాయ అంటే ముప్పేటకాయ అంటాం మనం. అంటే ఎలా అంటే ఇంకా ఎల్లో కలరు రెడ్ కలర్ కానీ రాకముందర పచ్చికాయ తీసుకుని దాన్ని చక్రాలు కోసేసి సన్నగానే వేసవికాలం ఆరబెట్టేసుకుంటే పౌడర్, కానీ ఈ పౌడర్ ఎంత ఉందో, ఏది కాయ యొక్క పౌడర్ చక్రాలు కోసి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని చాలా మెత్తగా మైదాలాగా నూరుకోవాలి దాన్ని. సేమ్ అంతే వరిపిండి పౌడర్ కూడా నూరుకోవాలి. బియ్యం ఏం చేయాలి, శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకుని. ఎందుకు కడగమంటున్నాను అంటే బియ్యం నిలవ ఉండటానికి ఏమైనా కెమికల్స్ వేసారనుకోండి, ప్రిజర్వేటివ్స్, అవి మళ్ళీ మంచిది కాదు. కాబట్టి కడిగేసి ఎండలో పోసుకుంటే ఆ ప్రిజర్వేటివ్స్ అన్నీ పోతాయి. ఆ బియ్యాన్ని మైదాలాగా కొట్టుకుని రెండు సరిసమం కలుపుకుని కనుక వంటి మీద జిమ్ముకుంటే చెమట పొక్కులు కానీ ఒళ్ళు పేలటం కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా దోరకాయ తిన్నారనుకోండి, బాగా కడుపు నొప్పి వస్తుంది, అజీర్తి చేస్తుంది. బాగా ముగ్గిన పండే తినాలి. దోరకాయ అంటే వయసులో ఉన్నవాళ్ళు, అరిగిపోతుంది, ఆకలి ఎక్కువ ఉన్నవాళ్ళు తిన్నా పర్వాలేదు. ఈ దోరకాయ కాకుండా ఇంకా కొంచెం వెనక అంటే పూర్తి పచ్చికాయ మీరు చెక్కుని ఆనపకాయ ఎన్ని రకాలు వండుకుంటారో, ఆనపకాయ ఇగురు, ఆనపకాయ పులుసు, ఆనపకాయ పచ్చడి, సేమ్ అలాగే బొప్పాయి పట్టుకోవచ్చండి. ఆవకాయ పట్టుకుంటే కరకరమంట మీకు ఎన్నాళ్ళు ఉన్నా సరే అద్భుతంగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కాయ యొక్క ఆవకాయ చక్కని మెడిసినల్గా ఉపయోగపడే కాయ.
అది పండుగా తినొచ్చు, కాయగా తినొచ్చు, దోర తినొచ్చు, అనేక రకాలన్నమాట. అర్థమైంది కదండి. అంచేత ఈ కాయ పసరు తీసుకున్నప్పుడు మట్టికి దీని రసం తాగాలి, డెంగ్యూ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్లు పడిపోతాయి అనుకున్నప్పుడు ఒక 20 నుంచి 25 ml 30 ml 2 పూటలు ఇవ్వచ్చండి. 24 అవర్స్లోనే మీకు ఫలితం కనపడుతుంది. లక్షలు ఖర్చు పెట్టిన నిలబడని ప్లేట్లెట్లు ఈ యొక్క బొప్పాయి ఆకు యొక్క పసరు ద్వారా కానీ, ఈ బొప్పాయి పచ్చి ఆకును కోసి నీళ్ళ ఆరబెట్టి దాన్ని చూర్ణం చేసుకుని మాత్ర కట్టుకున్నా కూడా ఆ మాత్ర కూడా వేసుకోవచ్చు. ఆ రసం అంటే పసరు కింద వస్తుంది కదా, అది ఘాటుగా ఉంటుంది, తాగడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు అడ్వాన్స్గానే దీని ఆకులు కలెక్ట్ చేసుకుని నీళ్ళ ఆరబెట్టి పౌడర్ కొట్టుకుని ఆ పౌడర్లో నీళ్లు పోసి మళ్ళీ పేస్ట్ లాగా నూరుకుని మాత్ర కట్టి నీడను ఆరబెట్టుకుని సీసాలో పోసి ఉంచుకోండి. ఎప్పుడు ప్లేట్లెట్లు కావాల్సినా సరే చక్కగా ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు బఠానీలు కట్టుకోండి, సరిపోతాయి. చక్కగా పెరుగుతుంది మీకు. అర్థమైంది కదండి. ఇన్ని రకాలైన ఉపయోగాలు మన ఇంట్లో ఉండే బొప్పాసి మొక్కతోటి ఉన్నాయి. అర్థమైంది కదండి. చాలా చక్కగా అందులో కిడ్నీ లివర్ శుద్ధి అవడానికి అయితే ఒక వండర్ఫుల్ అన్నమాట ఈ ప్లాంట్. చక్కగా నేను చెప్పినవన్నీ రాసుకుని బొప్పాయి తెచ్చి ఇంట్లో పాతుకోండి. నాటు బొప్పాయి. ఏమాత్రం ఇంట్లో ఖాళీగా ఉన్న ఇండివిజువల్ హౌసెస్ కానీ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇంట్లో వేసుకోవడానికి ఏముండదు. కానీ పల్లెటూరులో ఈరోజు కూడా అనేక పల్లెటూర్లు ఉన్నాయి దేశంలో. ఆ పల్లెటూరులో మీకు దొడ్లు ఉంటాయి, ఇల్లు ఉండగా బోల్డ్ ఖాళీలు ఉంటాయి. అర్థమైంది కదండి. ఈ మొక్కను పాతుకోండి. అర్థమైందా. చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఈ వీడియో చూడండి, రాసుకోండి. పిప్పి పన్నుపోటుకి పనిచేస్తుంది, కిడ్నీ శుద్ధికి పనిచేస్తుంది, లివర్ శుద్ధికి పనిచేస్తుంది, ఆకలికి పనిచేస్తుంది, ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్లేట్లెట్లను పెంచడం. ప్లేట్లెట్లు పెంచడం అంటే ఎంతో చాలా కష్టపడాలి. అటువంటిది ఈ యొక్క రసంతో అద్భుతంగా ప్లేట్లెట్లు పెరుగుతాయి. అలాగే దీని మాను అంటే కర్ర, ఈ కర్రకి చిన్న నాటు పెట్టారనుకోండి, ఇలా నిలువుగా పాలు కారుతాయి. ఆ పాలు దురదల మీద కానీ, దద్దుర్ల మీద కానీ, గజ్జి, సిడుము, తామర మీద కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ రాసిన వెంటనే బాగా మండుతుంది, దురద వచ్చేస్తుంది విపరీతంగా, వచ్చేసి ఆ బ్యాక్టీరియా చచ్చిపోయి మానేస్తుందండి. దీని మాను పాలు కానీ, ఆకులు ఇరిచినప్పుడు వచ్చిన పాలు కానీ, కాయ పాలు కానీ తీసుకున్న వెంటనే ఫ్రెష్గా తీసేసుకోవాలి అప్పటికప్పుడు. డైరెక్ట్గా తాగొద్దు, నోరంతా వికారంగా అయిపోయి చాలా ఇదవుతుంది. నీళ్ళలో కలుపుకుని తాగండి, కొద్ది నీళ్ళలో. లేకపోతే మీకు పాలలో కలుపు తాగితే అసలు ఆ టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. అర్థమైంది కదండి. అజీర్ణానికి మట్టికి ఇంకో మహత్తరమైన ఔషధం అండి ఇది. అలాగే బొబ్బాసి పండు అంటే చాలామంది తింటారు. చాలా మెడిసినల్లో ఇదండి. యూరినరీ ట్రాక్లో అల్సర్స్ ఉండి కొంచెం ఇబ్బంది, మంట ఉంటుంది చూసారా, వాళ్ళకి బొబ్బాసి పండు తింటే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డిశ్చార్జీల మీద కూడా పనిచేస్తుందండి. పూర్వం బొబ్బాసికాయ తిన్నిచ్చేవారు కాదు ప్రెగ్నెంట్ లేడీస్ని, గర్భిణీ స్త్రీలు, ఎందుకంటే అబార్షన్ అయిపోతుందని. అందులో ఉన్న పాలు వల్ల ఆ గుణం ఉంటుంది. అలాగే బొబ్బాసి పండు ఇష్టం కదా అని కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఎక్కువ తినేస్తున్నారు అనుకోండి, రోజు దారుణంగా కడుపులో నొప్పి వస్తుంది. అర్థమైందండి. మంచిది కదా అలా తినడం, సరిపడే తినాలి. అటువంటి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, త్రికట్టుకాలు అంటారు, అంటే సొంటి, పిప్పలి, మిరియాలు. ఆ చూర్ణం మీరు ఈ మాత్రం నీళ్ళలో కలుపుకుని తాగినా, లేకపోతే అదే చూర్ణాన్ని కషాయంగా పెట్టుకుని తాగినా ఆ కడుపు నొప్పి ఇమీడియట్గా తగ్గిపోతుందండి. ఆ అరగని ముక్కలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి, లేకపోతే అరిగిపోతాయి. అర్థమైంది కదండి. ఈ విధంగా బొబ్బాసి మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుని ఖాళీ సైట్లు ఉన్న వాళ్ళు పాతుకుని దీన్ని అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా వాడుకోండి. కూరగా కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు, పచ్చడిగా వాడుకోవచ్చు, ఎన్నో రకాలు. మనకి ఏ కూర లేదు ఇంట్లో, టక్మన కాయ కోసుకురండి, ఇగురు వండుకోండి, లేకపోతే పులుసు వండుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మెడిసిన్ లాగా పనిచేస్తుంది, కూరగానే పనిచేస్తుంది. అర్థమైంది కదండి. నమస్కారం.